వాక్యాన్ని ప్రకటించే ముందు మీకందరికీ మనవి, ఈ ముందున్నటువంటి కుర్చీని ఫుల్ చేయవలసిందిగా ఈ రాత్రికాల సమయంలో 3వ దినమున మహాదేవుని కృపను బట్టి ఈ కార్యక్రమం ఎలా జరగడానికి మరి ఇదంతా కూడా చక్కగా జరుగుతుంది. అందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మరి వేదికను అలంకరించినటువంటి, వేదిక అంటే ఇక్కడే కాదు కింద కూడా ఉన్నారు, అందరికీ స్థలం లేని కారణంగా మరి పిలిచాం, ఖర్చు పెట్టాం. సోదరుల్ని, దైవ సేవకులైనటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. మరి ఈ 3 రోజులకి సంబంధించి అపోస్తుల బోధ అనే ఒక అంశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అపోస్తుల బోధ ఏంటి అనే విషయాలు సహోదరుల మొదటి రోజు పిఆర్ఓ గారు, జోనల్ గారు క్రీస్తు సంఘంలో దేవుని సేవలు జరిగిస్తూ ఉన్నారు, వారు వివరించారు. నిన్నటి దినాన అపోస్తుల బోధ ఏంటి అంటే ఆయన సువార్తల గురించి చెప్పారు. సహోదరులు రాత్రి దేవుని ప్రభు యొక్క సంఘాన్ని గురించి వివరించారు. అలాగే ఈరోజు అపోస్తుల బోధలో ఉన్నటువంటి అపోస్తుల విధులు, వారు వివరించినటువంటి కట్టడలు ఏంటి అనే విషయాలు మన సహోదరులు మణికుమార్ గారు యానం వారు బోధిస్తారు. మరి 3 రోజులు నేను చెప్పేటువంటి విషయాలు ఏంటనంటే, అపోస్తులు బోధ అనేటువంటిది, అపోస్తులకి బోధ ఎలా వచ్చింది, ఇంతకీ అపోస్తులు ఎవరు, అపోస్తులు మాత్రమే బోధన ఎందుకు బోధించాలి, అపోస్తుల బోధ వింటేనే రక్షణ, అపోస్తుల బోధను వినకపోతే, అంగీకరించకపోతే, దాన్ని అనుసరించకపోతే రక్షణ కాదు అనే విషయాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అయితే అపోస్తుల బోధ అంటే అపోస్తులకు మాత్రమే బోధ, అపోస్తులకు బోధ ఎప్పుడు వచ్చింది అనే విషయం మాట్లాడాను. ఫస్ట్ రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో అపోస్తులకు బోధ జగత్పునాది వేయబడక ముందు దేవుని యొక్క అనాది సంకల్పంలో ఏర్పాటు చేయబడింది అని దాని గురించి మాట్లాడుకొని ఉన్నాం. రోమీలకు రాసినటువంటి పత్రికలో మనకి 16వ అధ్యాయము 25వ వచనంలో సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అన్నాడు. అపోస్తుల బోధది అది నా సువార్త, ఆ మర్మమును అనుసరించి నేను బోధిస్తున్నాను అని అపోస్తుల బోధ మర్మమై ఉంది. అనాది కాలం నుండి అది మర్మంగా ఉంచాడు. అది ఇప్పుడు మేము బోధిస్తున్నామని పౌలు గారు చెప్పినట్టుగా మనం చూసాం. అపోస్తుల పక్షంగా పౌలు గారు నిలబడి మాట్లాడారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఇక్కడ కూడా మరి 7వ వచనంలో చూసినట్లయితే, దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా మేము బోధించున్నాము, ఈ జ్ఞానం మరుగైండను, జగదోత్పత్తికి ముందుగానే దేన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు అని చెప్పబడింది. జగత్తు పునాదికి ముందు దేవుడికి ఒక ప్యాకేజ్ ఉంది, ఒక బోధ, మానవులను రక్షించడానికి సంబంధించినటువంటి బోధ అనే ఒక ప్యాకేజీని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ బోధ ద్వారాగా మనుషులు రక్షించాలని ఆ బోధను బోధించడానికి సంబంధించి ఒక 12 మందిని అపోస్తుల్ని ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా గ్రంథం తెలియజేసింది. సంగతులు మనం ఆలోచన చేస్తాం. బోధ అపోస్తులకు మాత్రమే ఎందుకు అనుగ్రహించబడింది? దేవదూతలకు అనుగ్రహించబడవచ్చు కదా, దేవదూతలకు అనుగ్రహించబడలేదు, అపోస్తులకు మాత్రమే అనుగ్రహించబడింది బోధ.
అపోస్తులకు బోధ ఎందుకు అనుగ్రహించబడింది అంటే, అపోస్తులు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం కలిగిన వారు అనే విషయాన్ని మాట్లాడుకొని ఉన్నాం. అన్ని విషయాలు వివరించడానికి జరిగిపోయి చెప్పడం కష్టం. అపోస్తులకు బోధ, అపోస్తులకి జీవితం, క్షమించాలి, అపోస్తుల జీవితం అనేటువంటిది వారి యొక్క జీవిత విధానంలో యేసుక్రీస్తు వారిని పిలిచినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టారు అనే విషయం చూసాం. సమస్తాన్ని విడిచిపెట్టారు. తమ వలలు బాగు చేసుకుంటుండగా వలల్ని విడిచిపెట్టారు. తమ వృత్తిని విడిచిపెట్టారు. వారి యొక్క బతుకు తెరువుని విడిచిపెట్టారు. మత్తయ్య గారిని చూసాం. మత్తయ్య గారు కూడా ఆ పెట్టి దగ్గర నుంచి కలెక్షన్, ఆ అమౌంట్ కలెక్ట్ చేసేటువంటి పెట్టి దగ్గర నుంచి బయటకు వచ్చేసాడు ఆయన. కాబట్టి ఇలాంటి త్యాగమూర్తులు క్రీస్తు కొరకు మరి ప్రాణాలు అర్పించడానికి, అవమానాలు పొందడానికి, దేన్నైనా శ్రమలు భరించడానికి వారు ఇష్టపడి క్రీస్తు అప్పగించినటువంటి బాధ్యతని నమ్మకంగా చేయడానికి ఏర్పాటు చేయబడ్డటువంటి మనుషులు అపోస్తులు. అందుకు వారికి బోధ అప్పగించడం జరిగింది. మరి ఇంకా అపోస్తుల గురించి మనం చూస్తే, వారు క్రీస్తు యొక్క మాదిరిని అనుసరించినటువంటి వారు. యోహాను సువార్తలో చదివే రాత్రి, నేను లోక సంబంధిని కానట్టు వీరును లోక సంబంధులు కారని యోహాను సువార్త 17వ అధ్యాయము 14 నుంచి మనకి 16 వచనాల్లో కనిపిస్తూ ఉంటుంది. నేను లోక సంబంధిని కానట్టు క్రీస్తు చెప్తున్నారు. నేను లోక సంబంధిని కానట్టు వారిలో లోక సంబంధులు కారు అన్నాడు. అంతేకాదు మనకు 6వ వచనంలో చూస్తే, లోకంలో నుండి నీవు నాకు అనుగ్రహించబడిన మనుషులు అంటాడు. దేవుని చేత యేసుక్రీస్తుకి అనుగ్రహించబడినటువంటి మనుషులు అపోస్తులు. అపోస్తులు లాంటి ప్రజలు కొంతమంది అర్హత కలిగిన వారు ఉన్నప్పటికీ కేవలం 12 మంది మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వారు లోక సంబంధులు కారు. వారు మరి దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు, దాన్ని అంగీకరించి ఆ వాక్యాన్ని గైకొనిన వారని అక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయము 6-7 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలు వద్దండి. కాబట్టి వాక్యాన్ని గైకొన్నవారు, వాక్యాన్ని అంగీకరించిన వారు, లోక సంబంధులుగా బ్రతకనటువంటి వారు, క్రీస్తు కొరకు అవమానాలు పడినటువంటి వారు, ఇన్ని రకాలుగా వారు ఉన్నారు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, సువార్తను మాకు అప్పగించుటకు, మాకు అనే మాట అపోస్తులకు సంబంధించింది. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై అంటాడు. దేవుని వలన ఎంచబడిన వారు. వీరు మనుషులను సంతోషపెట్టేటువంటి వారు కాదట. అపోస్తులు మనుషులను సంతోషపెట్టేటువంటి వ్యక్తులు కాదు. దేవుని మర్మమును ఉన్నట్టుగా ప్రజలకి బోధించేటువంటి వారు, దానికోసం సమస్యలు ఎదుర్కొన్నవారు, ప్రాణాలని పోగొట్టుకున్నటువంటి వారు అపోస్తులు. 2వ అధ్యాయం 1వ వచనంలో నుంచి మనం చూసినట్లయితే, ఇక్కడ 3వ వచనంలో 2వ వచనంలో, మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటూ మీకు తెలియను. యాలయనగా మా బోధ కపటమైనది కాదు, మా బోధ అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. మోసయుక్తమైన బోధ చేసేవారు కదా అపోస్తులు, కపటమైన బోధ చేసేవారు కదా అపోస్తులు, లేకపోతే అపవిత్రమైనటువంటి బోధ చేసేవారు కాదు అపోస్తులు. ఇలాంటి కేటగిరీకి సంబంధించినటువంటి వారు అపోస్తులు. ఈ కారణాన దేవుని చేత ఏర్పరచబడ్డారు. దేవుని చేత ఏర్పరచబడి, ప్రత్యేకించబడి, సువార్త పని కొరకు నియమింపబడినటువంటి వ్యక్తులుగా అపోస్తుల గురించి మనం చూస్తూ ఉన్నాం. అందుకని అపోస్తులు ఈ సువార్తను ప్రకటించడానికి యోగ్యులు
అనే విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అపోస్తులు అనగా అర్థం ఏమిటి అని అంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చదువుతున్నట్లయితే, మొదటి నుంచి చదివినట్లయితే, యేసు తన 12 మందిని శిష్యుల్ని పిలిచి వారికి అపోస్తులని పేరు పెట్టి వారిని పంపాడు. రోగములను లేకపోతే పలు విధాల కార్యక్రమాలు చెప్తున్నాడు. 2వ వచనం చదువుదాం ఒకసారి. 12 ఒకసారి చదవండి దయచేసి. ఆ 12 మంది చదవండి సోదరులు, వెనకాల కొంచెం ఆగండి, ఇక్కడైతే నాకు స్పష్టంగా ఉంటుంది. ఆ 12 మంది అపోస్తులు పేర్లు ఏమనగా, పైనుంచి వచ్చిన చదవండి. అక్కడ అధికారం ఇచ్చెను అంటాడు. ప్రతి విధమైన రోగమును దెయ్యములను వెళ్ళగొట్టుటకును ఆయన వారికి అధికారం ఇచ్చెను. అపోస్తులు అనే మాటకు అర్థం ఏంటి అని అంటే, అధికారం ఇచ్చి పంపబడిన వారు. అధికారం దేనికి ఇచ్చాడు అంటే, బోధ చేయడానికి అధికారం ఇచ్చాడు, దెయ్యములను వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చాడు, దెయ్యాలు వెళ్ళగొట్టడానికి, అద్భుతాలు చేయడానికి, లేకపోతే బోధన బోధించడానికి, గ్రంథాలు రాయడానికి అధికారం ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తులు చేసినటువంటి పని చరిత్రలో ఎవరు కూడా చేయలేదు. కనుక అపోస్తుల బోధన మాత్రమే దేవుడు అంగీకరించడానికి ఇష్టపడ్డాడు, అపోస్తులను మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అపోస్తులు అనగా అధికారం ఇచ్చి పంపబడిన వారు. అపోస్తులకు బోధ ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని గురించి కూడా మనం ఆలోచన చేసాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో, సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని చెప్పాడు. ఆయన నా వాటిలోని తీసుకొని మీకు బోధిస్తాడు, జ్ఞాపకం చేస్తాడు అని చెప్పబడింది. కాబట్టి అపోస్తులకు బోధ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అంటే, యేసుక్రీస్తు దగ్గర నుంచి వచ్చింది, పరిశుద్ధాత్మ దగ్గర నుంచి వచ్చింది. యేసుక్రీస్తుకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, తండ్రి అయినా దేవుని దగ్గర నుంచి వచ్చింది. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే అని యేసుప్రభువు చెప్పారు. కాబట్టి అపోస్తుల బోధ అంటే వారు ఎక్కడో సొంతంగా తయారు చేసుకున్నదో, ఊహించుకున్నదో, కల్పించుకున్నదో, మాట్లాడిందో కాదు. అపోస్తుల బోధ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర నుంచి, పరిశుద్ధాత్మ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి బోధ. సర్వలోకానికి వెళ్ళి బోధించాలి. ప్రభువారు చెప్పారు, నేను ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా, మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో, నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్నా వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. అది అధికారం. క్రీస్తు ప్రభు అపోస్తులకు ఇచ్చినటువంటి అధికారం అది. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో, ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులకు ఏమైతే ఆజ్ఞాపిస్తారో వాటి పరిధులు అపోస్తులు దాటకూడదు, అవే బోధించాలి. అలాగే అపోస్తులు ఏవైతే బోధించారో వాటి పరిధులు మనం దాటకూడదు. అపోస్తుల బోధ యొక్క పరిధులు దాటకూడదు. అపోస్తుల బోధకు సంబంధించినటువంటి విషయాలు దాంట్లో నుంచి చెరపకూడదు, తీసివేయకూడదు. అలాగో దేవుడు ఏం చేశాడంటే, అపోస్తులకు ఒక ప్రత్యేక